కొంచెం లేపు, కొంచెం కొంచెం లేపు సార్. వెంకీ గారు మీ స్టైల్లో మీరు చేస్తుంటారు కదా సార్, ఒకసారి చేసి చూపించండి సార్. కొంచెం కళ్ళబెల్ చేయండి సార్. లెఫ్ట్ రైట్ కొంచెం ప్రొఫైల్ చేయండి సార్. ఇది కరెక్ట్. ఇచ్చిన బిల్డప్ చాలు, ముందు డబ్బులు తీసుకో. ఏంటదా అవన్నీ సార్ ఫేస్ టర్నింగ్ నమస్తే సార్. ఓ మీరా? ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. పిచ్చోళ్ళు ఈ షూటింగ్ మంది కాదన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. 6 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, నేను ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు అమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో 2 రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లగట్టి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? చచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్. నవీన చేస్తారా నాకు? ఆగండి, ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు, అందుకే వెళ్తున్నాము. కుదరదా? కలిసి వచ్చేస్తాం. 2 నిమిషాలు పోయిట్ వద్దాము. త్వరగా వచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఎన్నడా బంతి ఇలా జరిగి పుడిచినది? మన టైం బాగాలేదు గురు. థ్యాంక్ యూ బాబు. మంచిది గురు, బస్సు వస్తుంది పదా. ఏ బంతి, మీ అన్నయ్యకి ఎన్ని ప్రేమ సందేశాలు పంపినా అర్థం చేసుకోడేంట్రా? మా గురువు అంతే, ఎవ్వడికి అర్థం కాడు. ఓ పని చేస్తే, నా ప్రేమ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే? అప్పుడు మా అన్న మీ అన్న దగ్గరికి వెళ్ళి ఎన్నా అంటాడు. దాంతో ప్లాన్ అంతా పులిసిపోతుంది. అమ్మో, అలా అయితే ఇప్పుడెలా? ఒకసారి నీ చెవిలో పడి. అయ్యో, ఈ వెండివి. అబ్బా అందుకాదు వదిన, ఇంకో ప్లాన్ చెప్తాను. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మే హూనా? గురునాథన్ జీ గురునాథన్, గిటార్ గురునాథన్. యో ఏమది, కోర్టులో ముద్దాని పిలిచిన మాదిరి పిలుస్తా ఉండవే? ముద్దాయి లేదు, ముద్దుగుమా లేదు. నీకు మనీ ఆర్డర్ రిసిప్ట్ వచ్చింది. నేను మనీ ఆర్డరే చేయలేదే. రిసిప్ట్ ఎప్పుడి? సార్ 5 10. యో వచ్చింది రిసిప్ట్ దా, మనీ ఆర్డర్లా పోయా. కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం సార్. రాయ్, దమ్ముంటే అందరు కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కడు వచ్చి కొట్టాని. జస్ట్ ఏ మినిట్. నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రాయ్, దమ్ముంటే ఇప్పుడు ఇద్దరు రండి రా. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? సార్, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎరిగిపోయి పెసరట్ ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్, నేను చూపించాను. ఎక్కడ పోయావు ఇన్ని రోజులు? నిన్ను చూస్తుంటే నిండా సంతోషంగా ఉంది.
ఏం సంతోషమో ఏంటో 2 రోజులుగా వీడు నీకోసం తిప్పుతూనే ఉన్నాడు నన్ను. అప్పుడియా? ఏమి కదా నీ ట్రయల్స్ ఏమైనా ఓకే అయినాయా? ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను గురు. నీ హెల్ప్ కావాలి గురు, ప్లీజ్. సొల్లప్పా, ఎన్న హెల్ప్? ఓ గుడ్ న్యూస్ చెప్తాను. నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. సూపర్ గురు, సూపర్ సార్. థ్యాంక్ యూ అప్పా, మనసు నిండా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వా నా పోలా. ఆ గురు, నువ్వు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేయగలం. నాందా మ్యూజిక్ చేస్తున్నావు, ఇంకేం ఒప్పుకోవాలి? నా సినిమాలో హీరోగా నువ్వే చేయ గురు, ప్లీజ్. సూపర్ గురు, డబుల్ కంగ్రాట్స్. నేందా మ్యూజిక్ చేస్తున్నావు, నాకు నటన రాదు, తెలుగు అంతకన్నా రాదు, నేనేం యాక్టింగ్ చేస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటానుగా, నువ్వు అను చాలు. పైగా ఈ స్టోరీ ఎవరిదో కాదు, నీదే. మాదా? మరి హీరోయిన్ యారు? నీ రియల్ లైఫ్ హీరోయిన్ చిత్ర. సరే అన్నా, నేను ఒప్పుకుంటున్నాను. ఆమె ఒప్పుకోవాలిగా? ఒప్పుకుంటుంది. సారు ఆవిడ కాలు కూడా పట్టుకుంటాడు కదా. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోను. మరి నేను ఎలా తప్పుకోను? తప్పుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్ప లాంటిది. ఏ వినోద్ వర్మ, ల్యాండ్ లీజ్ పూర్తయి రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపనే లేదు. అది కాదు సార్, నాకు ఇంకో 4 రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను. ఈ రోజు డబ్బులు ఇచ్చావా సరే సరే, లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అది కాదు సార్, యాక్చువల్ నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి? నీ ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా. అబ్బా మీరు ఉండండి సార్. ఉన్నానుగా. చేతియండి సార్ ప్లీజ్. చంద్ర గారు, మీకు కావాల్సింది డబ్బేగా. ఇతని ఊ అనమనండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊ అనక నో అంటే అది ఇదిగోండి, నా 2వ సినిమా మీతోనే తీస్తాను. ఇంతకీ 2 ఎంతలు వసూలు చేసుకుంటాను. చూద్దాంలే. నువ్వు డబ్బులు ఇచ్చావు సరే, కరెక్ట్. ఆయన తీసుకున్నాడు సరే, పర్ఫెక్ట్. దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా? పోరా. అరే ఒప్పుకో బావా, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నాను అందరితో చెప్పుకుంటాను. అది కాదు బావా, సినిమాలో హీరో ఆ గురుగాడా. నాకంతా తెలుసు. అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేనేం సినిమా తీస్తాడు నాకైతే అర్థం అవట్లేదు. ఆ తెప్పులేవో నేను పడతాను, కానీ ముందు ఈయన చేత ఒప్పించండి. అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున. బావా, మా చిత్ర మీ సినిమాలో అది కాదు హీరోయిన్. ఓకేనా? ఏంటి బావా ఇది? థ్యాంక్ యూ డైరెక్టర్. నమస్తే సార్. పర్లేదు, కూర్చో. ఇదిగో ఈడు మా బామ్మర్ది గొప్పం గంగాధరం అని, ఆడి ఈడు బామ్మర్ది. ఇవాళ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని సినిమా పనులన్నీ చూసుకుంటారు. నువ్వు మాత్రం బాగా చెయ్యి. రే బామ్మర్ది, దగ్గరుండి అన్ని జాగ్రత్త చూసుకో. అట్టగా భయ్యా, ఏ కంగారు పడక, మాట చెప్పింది కదా, ఇక్కడ పనులు నేను చూసుకుంటాను. ఏ కంగారు పడక, ఇక్కడ పనులు చూసుకోరానుక. నమస్తే సార్. నమస్తే అంటే బాబు, ఇష్టేలుగా సెకండ్ అవలో పెట్టి ముందు చేయదు నీది కదా డైరెక్టర్ది. ఓ హలో సార్. ఇదో డైరెక్టర్, నా పేరు గొట్టం, తేడా వస్తే కట్టం. కట్టం. అసలు ఎంతకి ఈ ఆటకి ఏడు ప్లాన్ చేసిన వేటే చెప్తా. హలో ప్రొడక్షన్, ఓ జ్యూస్ సార్ కి. హలో, ఇక్కడ ఇంకో సగం మనిషి ఉన్నాడు. సారీ, జ్యూస్ నర. ఏ బాగుండే డైరెక్టర్ ఏర్పాటు బాగా చేస్తాడు. ఇలాగైతే మాకు ఓకే, సూపర్ ప్లానింగ్. ఇక నిలబడి చూస్తున్నావు ఏంటి? వీళ్ళు పని చూసుకో. హాఫ్ బ్రెయిన్ వాళ్ళతో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ముందు ముందు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏంటో. పిచ్కాక్, షల్ వి గో ఫర్ ఎ టేక్? వెళ్ళొద్దాము. అబ్బో తెలుగుని తురిమేస్తున్నావుగా. సౌండ్ స్టార్ట్, కెమెరా బయట వాళ్ళు టేక్ 1 యాక్షన్. ఏమి ఇది మ్యూజికా? కొంచెం నేర్పించు బాబు, నేర్చుకుంటాం. గిటార్ పట్టుకోవడమే చేత కాదు, ఎలా నేర్చుకుంటావు? ఎలా పట్టుకోవాలో చెప్పు. ఆడవాళ్ళకి చెప్పరాదు. అంతేనే, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం దా నువ్వు. నేనే ప్రాబ్లం అయితే మరి నాకు మ్యూజిక్ నేర్పించడానికి నువ్వెందుకు వచ్చావు? వేరే దారి లేక. ఇది కాదు డయలాగ్. నీకు బుర్ర లేదు. నీకు కాదయా, నాకు లేదు. నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, వెక్కం, మానవం, సూడు, స్వర్ణ ఏది లేదు. నువ్వు ఒక మాయగతివి. నన్ను మోసం చేశావు. ప్రేమ పేరుతో వంచన చేశావు. నన్ను ప్రేమించాలని అబద్ధం చెప్పావు. మిస్టర్ పిచ్కాక్, స్టాప్ ద కెమెరా. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ పక్క ఆపు. ప్యాకప్. రే నచ్చకపోతే నచ్చలేదని చెప్పరా. ఈ ప్యాకప్ గోలేంట్రా? పిల్లరి కెమెరామ్యాన్, అసిస్టెంట్ డైరెక్టర్, అరే హేరే హేరి వెళ్ళు. అరే ఏంటే అక్కడ ప్యాకప్ అని చెప్పగానే ఇక్కడ లాగా వచ్చేసినారు. జ్యూస్ కానీ కావాలంటే
బావా వాళ్ళకి కావాల్సింది జ్యూస్ కాదు క్యాష్. ఇది కాదు డయలాగ్. యు రియల్లీ సచ్ ఎ ఫ్రాడ్. మీలాంటి వాళ్ళని కొట్టాలి. ఒరేయ్ ఒకరినొకరు తిట్టుకోకుండా యాక్టింగ్ చేయండి రా, యాక్టింగ్ చేయండి. సూపర్ ఫీలింగ్, సూపర్ ఫీలింగ్. నైస్ డయలాగ్. ఏమిది ఫోన్కి వచ్చిన మాట అరుస్తా ఉంది. చి ఈ ప్యాకప్ లో గోల్ ఏంట్రా బాబు? నువ్వేంట్రా సూపర్ ఫీలింగ్స్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నావు? ఇంకోసారి గుడ్ అన్నావో కోసేస్తాను. చి వీళ్ళకి నాకు సింక్ అయ్యేది ఎప్పుడు, షూటింగ్ చేసుకునేది ఎప్పుడు? బావా ఈ మధ్యన ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు బావా. ఇప్పుడు తెలిసిపోనది, అలాగైతే లోకిపోతాం. రే నీ బాయ్ గారు కొట్టంగా కానీ తక్కువ అంచనా మాక. ఇదిగో ఇప్పుడు చూడనా తడక. రే ఎవరు ఎక్కడ పడచ్చునా? ఐ వాంట్ బ్యాకప్, ఐ వాంట్ బ్యాకప్. నాకు చెప్పింది వచ్చేసినది. ఏ డైరెక్టర్ ఈ డ్రింక్స్ చెప్పింది ఒక్కడి కోసం, ఇలా అందరి కోసం కాదు. వీళ్ళంతా నా అక్కడికి పంపిణీ ఏంటి? నీకు థమ్స్ అప్ కి ప్యాకప్ కి తేడా తెలియదని వీళ్ళందరికీ తెలుసు. అసలు నిన్ను కాదు అనాల్సింది, నీలాంటి అరబ్రెయిన్ వాళ్ళని అప్పచెప్పాడే ఆయన అనాలి. డ్రింక్ చేతిలో పట్టుకుని ఎంకిలా లుక్ ఏంట్రా చెప్పా? తాగిన దాంతో సహా డబ్బులు చెల్లించి బాగా డైరెక్టర్ ఎటు కూర్చున్నాడు. రేయ్ ఈ రోజైనా ప్యాకప్లు థమ్స్ అప్లు లేకుండా షూటింగ్ చేద్దామరా? అందరూ జాగ్రత్తగా వినండి. మన సినిమా క్లైమాక్స్ మార్చేశాను. మరో చరిత్ర, దేవదాసు, లైలా మజ్నులా మన సినిమా కూడా ట్రాజిడీతో ఎండ్ అవుతుంది. అవునండి ఒప్పుకోరండి. ఒప్పుకోకపోతే పని చేయండి, ఆ జ్యూస్ లో కాస్త విషయం కలుపుకొని తాగే సినిమాకి పట్టిన శని వదిలిపోతా. అదేంటి బాబా పుసుక్కుని అంత మాట అనేశాడు? అవన్నీ మనకెందుకు లేరా? ఇదిగో బాబు ఇంకో గ్లాస్